హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇన్ని రోజులైతే గ్యాప్ వచ్చింది, హెల్త్ బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్. మనం పండగకైతే పులిహార పూర్ణాలు చేసుకున్నాం అండి. పూర్ణాల వీడియోలు చెప్తాను. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం పోసి పక్కన ఉంచుకోవాలి. ప్లస్ ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని నానపెట్టుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానండి, ఒక రోజుకి సరిపడా. అంతే, గ్లాసు అంతే. మీకు ఎన్ని చేసుకోవాలంటే ఆ క్వాంటిటీ అంత పోసుకోవచ్చండి. అలాగే కొంచెం పెసరపప్పు నానబెట్టి వాటర్ పోసి కడిగి పక్కకు ఉంచుకోవాలండి. మీకు మంచి వేడి వేడి పూర్ణాలు మనం ఎలా రెడీ చేయాలో మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. ప్లస్ వాటర్ పోసుకొని కొంతసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. కడిగి ఉంచుకోవచ్చు, లేకపోతే నానబెట్టిన మనం కడుక్కోవచ్చు. చాలా వెరైటీగా చేసుకుందాం, సింపుల్గా టేస్టీగా చేసుకుందామండి పూర్ణాలు. మీకు పూర్ణాలు ఎలా చేయాలో నేను ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తాను. అలా ఒకసారి అయితే కడిగేసాం కదా, కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. దాన్ని ఒక 1 అవర్ తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని మెల్లగా కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆ కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అయినా 3 విజిల్స్ అయినా, మీకు కొంచెం బద్దగా ఉంటే కొద్దిగా ఇష్టంగా తింటారు, కొంచెం పేస్ట్గా అనేది ఒకళ్ళు ఇష్టంగా తింటారు. కొంచెం నేను బద్దగా అయినా చేస్తాను, మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. ప్లస్ ఒక 2 విజిల్స్ వచ్చేసింది. చూద్దాం పప్పు ఎలా ఉడికిందో. మనం మూత తీసాం కదా, చూడండి. పుట్టుకుంటే మనకు తెలుస్తుంది పప్పు బద్ద నలిగిందో లేదో తెలుస్తుంది. అలాగే మనం మెల్లగా కొంచెం అందులోంచి వాటర్ తీసేద్దాము. ఆ వాటర్ తీసేసేసి అలా పక్కకు ఉంచుకుందాం కాసేపు. వాటర్ అంతా మనకి అందులో ఇంకిపోతుంది. ప్లస్ మనం తోపుకి నానబెట్టిన పప్పు ఉంది కదా, అది కూడా 2 సార్లు కడిగేసుకొని దాన్ని మిక్సీ చేసుకుందాము. మనం మిక్సీ వేసుకుందాం. దోశ ప్యాటర్న్లో గట్టిగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా పూర్ణాలు అనేవి వచ్చేస్తాయండి. అలా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి ఉంచుకొని, తోపు పిండి అనేది మనం మినప్పప్పు 2 నానబెట్టుకున్నాం కదండి, అది ఉడకబెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకొని పొడి వేసుకొని అలా కొంచెం బద్దగా వేసుకొని 2 గ్లాసులంతా బెల్లాన్ని క్వాంటిటీ తీసుకొని, ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసులు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని అలా కలుపుకొని గట్టిగా ప్యాటర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా పూర్ణాల పిండి రెడీ అయిపోయింది మనకి. ఆ పూర్ణాల పిండిని మనం రెడీ చేసుకోవాలి. ఉండలుగా ఒక్కొక్కటి మనం చేసుకుని ఉంచుకుంటే మనం పూర్ణాలు అయితే నీట్గా వస్తాయి. మనం ఆ ప్యాటర్న్లోనే మనం రెడీ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి మనం ముద్ద చేసుకున్న తర్వాత నీట్గా అలా వస్తాయి. దోశ ప్యాటర్న్ లాగా తయారు చేసుకున్నాం కదండి, అందులో ఒక చిటికెడు పసుపు, మనకు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని, ఆ పిండిని అలా కలుపుకొని పూర్ణం ముద్దలు రెడీ చేసుకున్నాం కదా, ప్రతి ఒక్కదాన్ని మనం అలా చేతితోటి పూర్ణంని పిండి లోపల తీసి ఒక్కొక్కటిగా వేయాలి. వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి పూర్ణాలు అయితే. నేను 2 విధాలుగా మీకు చెప్తాను పూర్ణాలు ఎలా వేయాలో. ఒకటైతే మనం ఇప్పుడు చేత్తో వేసాం ఈజీగా, చూడండి ఎలా వస్తున్నాయో. చాలా క్రిస్పీగా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, మీకు చాలా వెరైటీగా కూడా. మనకు పూర్ణాలు అనేది అమ్మవారికి చాలా ఇష్టం. ఆ నైవేద్యం పెడితే ఆ అమ్మవారికి పులిహారైనా పూర్ణాలైనా అమ్మవారికి పెడితే ఎంతో సంతోషిస్తుంది. అందుకే ఇవాళ లాస్ట్ డే కాబట్టి దసరా రోజున మనం పూర్ణాలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యం కోసం నేను రెడీ చేస్తున్నాను. కొన్ని మిస్ అయినా మీరు ఏమనుకోద్దు, అన్నీ నేను కవర్ చేశాను. ప్లస్ ఏమైనా మిస్ అయినా అందుకే వాయిస్ ద్వారా మీకు చెప్తున్నాను, నీకు ఏదేదో మిస్ అయ్యానేమో అని. ప్లస్ ఇలా పూర్ణాలు మనం ఒక బ్యాటర్లో ఇలా తయారు చేసుకుంటుంటే అమ్మవారికి నైవేద్యం పెడితే ఆవిడకి శాంతి ఇస్తుంది అంటారు. పూర్ణాలు పులిహార అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఆయిల్లో ఉన్నదంతా రస్ తీసేసుకున్నాక చూడండి, ఇప్పుడు నేను ఇంకో విధంగా నేను వేసి చూపిస్తాను. పూర్ణాలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేయచ్చు. పిండిలో ముద్దని వేసేసి అలా గరిటితో నెమ్మదిగా తీసి అలా వేయచ్చు. కొత్త వాళ్ళకి, కొంచెం ట్రై చేసే వాళ్ళకి రాకపోవచ్చు,
అలా వేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. టేస్టీగా ఉంటాయి పూర్ణాలు కూడా. మీరు చూడండి, ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను. ప్లస్ పూర్ణాల వీడియో అయితే ఇవాళ నేను పెడతానండి. రేపు మీకు పులిహోర ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర నేను చేశాను. ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు.